ఇద్దరు పిల్లలే కదా, ఇట్లాగే ఎవరి కాళ్ళు ఒకళ్ళు లేదా ఇద్దరు అంతకు మించి కనగలుగుతాం, ఎలాగోలా పోషించగలుగుతాం. కానీ ఎలాగోలా పోషించినప్పుడు ఆ స్ట్రేచర్ ఇవ్వలేకపోతున్నాం, మనం ఆ స్థాయి ఇవ్వలేకపోతున్నాం. అప్పుడు మనం వెళ్ళని పోనీ సరిగ్గా చూడగలుగుతామా? నువ్వు చెప్పగలవా? హామీ ఇవ్వగలవా? అదే కదా. ఇవాళ ఒక పేదింటి కుటుంబానికి నువ్వు వెళ్ళి పెన్షన్ ఇచ్చి వస్తున్నావు, ఆ పెన్షన్ ఇచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని చూపెడుతున్నావు అంటే ఆ స్థాయి బతుకులు ఎక్కువ అవుతాయి. ఆ స్థాయి బతుకులకి ఎందుకు నువ్వు ప్రోత్సహిస్తున్నావు? అంటే ఒక కుటుంబం యొక్క ఆర్థిక స్తోమత అనేది ఆ కుటుంబ యజమాని డిసైడ్ చేసుకుంటాడు, దాన్ని బట్టి పిల్లల కన్నా ఏం చేసిన వీళ్ళు ఇచ్చే పరిహారాలు గానీ, ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ఈ లక్కీ డిప్పుల ద్వారా ఇచ్చే ఈ బహుమతులు గానీ ఒక పిల్లోడికి అన్న తర్వాత ఎంతవరకు అవి వాడి ఎదుగుదలకు ఉపయోగపడతాయి? మహా అయితే ఒక నెల 2 నెలలు లేదంటే ఆ సంవత్సరం ఏమో, అంతే కదా. అంటే నేను అనేది అదే, బేసిక్ గా ఏంటంటే మిడిల్ క్లాస్ అట్లా ఒప్పుకోదని తెలుసు ప్రభుత్వానికి. ఈ 50,000 40,000 ఈ ఆశ చూపెడుతుంది పేదోడి మీదన వీళ్ళ ప్రతాపం. పేదవాడి దగ్గరనే ఈ కాన్పులు ఇదంతా, హాస్పిటళ్లలో ట్రీట్మెంట్లు ఇదే వాళ్ళకి ఆపరేషన్ చేయకపోవడం అయినా, లేదంటే గనక ఈ డబ్బులు ఇస్తానంటుంది కూడా ఆశపడేది పేదవాళ్ళు. 30,000 40,000 కోసం మధ్యతరగతి కుటుంబం ఎందుకు ఆశపడుతుంది? కాబట్టి పేదవాళ్ళనే మరింత కొత్త పేదరికాన్ని పెంచుతున్నాం మనం. పేదరికం ఉన్నటువంటి వాడు వాళ్ళు ఎంతమందిని పోషించగలడో అడిగి తెలుసు. వాడు ఇప్పుడు ఆ బీచ్ షాట్స్ తో సహా మందు వచ్చాక వచ్చి తాగి తందనాలు ఆడతాయి. ఇప్పుడు పేదల్లో భార్య భర్త ఇద్దరు కష్టపడితే కడుపు నిండా బిడ్డలకు అన్నం పెట్టగలిగే పరిస్థితిలో ఉన్నారు. ఈ రాబోయేటటువంటి రోజులు ఇంకా పెరుగుతుంది, భారమే తప్పించి తగ్గేది లేదు. కానీ ఆ పేదవాడి ఆశ